మిమ్మల్ని గొప్పవారిని చేసేది మీ మాటలు కాదు, మీ చేతలు. మీ చేతలను నిర్ణయించేది మీ ఆలోచనే. నేను, నాది అనే స్వార్థం పెరిగిపోయిన కాలం ఇది. స్వార్థం ఒక పరిధి మేర ఉండే పర్వాలేదు, కానీ తాను ఎదగడం కోసం ఎదుటివారిని తొక్కడానికి కూడా సిద్ధపడేదాన్ని ఎదుగుదల అనరు. అలా వచ్చిన విజయానికి విలువ ఉండదు. మీ విజయానికన్నా మీ ముందు చుట్టుపక్కల వారిని గుర్తించాలి. మీకన్నా ముందు వారు సంతోషించాలి. మీ విజయం కోసం 4 చేతులు కలిసి రావాలి. అంత గొప్పగా ఉండాలి, అంత ఉన్నతంగా మీరు జీవించాలి. మీరు బ్రతుకుతున్నారో కష్టంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నానని మీరు చేయి చాచక ముందే నలుగురు మీ సహాయానికి వస్తే మీ జీవితం ఉన్నతంగా ఉన్నట్టే. అలా కాకుండా రక్షించండి ప్రభో అని అడుక్కునే వరకు ఎవరూ రాలేదంటే మీ బతుకు దోమ ఈగల కన్నా అధ్వానం. అవసరానికి మించి అధికంగా కూడబెట్టాలనే అత్యాశే మిమ్మల్ని స్వార్థపరులుగా, చెడ్డవారిగా మారుస్తుంది. మనిషి ఎదగాలనుకోవడం తప్పు కాదు. విజయం కోసం పరితపించడం స్వార్థం కాదు. కానీ ఆ రెండిటి కోసం ఎదుటివారి కన్నీరును లెక్క చేయకుండా ముందుకు సాగడం తప్పు. మీ విజయంలో ఎదుటివారి కన్నీళ్లు కలవకుండా చూసుకోండి. ఎప్పుడైతే మీరు సాటి మనిషి కన్నీరుకు కరగకుండా ఆనందిస్తే మీ విజయం మరణంతో సమానం. ఆ క్షణం నుంచి మీరు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎంత గొప్పగా జీవించాలో నీ చేతులు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి అని గాంధీజీ ఊరికే అనలేదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా నిలిచిన వారు ఎలెన్ మాస్క్, జెఫ్ బేజెస్, బిల్ గేట్స్ వంటి వారు. వీరు డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ప్రపంచంలోకి అడుగుపెట్టలేదు. వీరి విజయదాహమే వీరిని సంపన్నులు చేసింది. వారి ప్రయాణంలో వారు ఎదగడమే కాదు, మరికొంతమందిని ఎదిగేలా చేశారు. వారి విజయ ప్రయాణంలో కష్టాలున్నాయి, కానీ వేరే వారి కన్నీళ్లు లేవు. వారు పెట్టిన సంస్థల వల్ల ఎంతోమందికి జీవనోపాధి దొరికింది, ఎంతోమంది ధనవంతులయ్యారు. అందుకే వీరి బయోగ్రఫీలు మనం చదువుతున్నాం. ఆ స్థాయి విజయం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. చిన్న విజయమైనా అది ఎదుటివారిని కలుపుకోబోయేదిగా ఉంటే చాలా మంచిది. సాటి మనిషిని ముంచి సాధించే గెలుపుకి చరిత్రలో పేజీలు ఉండవు. దాన్ని గెలుపుగా ఎవ్వరూ గుర్తించరు. విజయం అంటే ఏదో ఒకటి సాధించడం కాదు, ఎలాగోలో అడ్డదారిలో తొక్కుకుంటూ గెలుపును అందుకోవడము కాదు. అలా వచ్చిన విజయం మీ వెంట ఉండదు. విజయాలను అందుకున్నవారు అక్కడి హఠాత్తుగా చేరుకోలేరు. ప్రపంచమంతా నిద్రిస్తున్న సమయంలో కూడా వారు ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా ఎవరి నాశనాన్ని వారు కోరుకోలేదు. తమ విజయంలో ఇతరుల విజయాన్ని వారు చూశారు. అబ్దుల్ కలాం తాను ఏదో ఒకటి సాధించిన ప్రతిసారి నేను సాధించా అనలేదు, నా దేశ ప్రజలు సాధించారు అనే చెప్పుకునేవారు. అంతటి గొప్ప వ్యక్తిత్వం సాధించడం కష్టమే. కనీసం మీ పక్కనున్న వారిని నొప్పించకుండా బ్రతకండి చాలు.